కడపలో జగన్ అలాగే షర్మిల ప్రసంగాలపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారా? కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలపై ప్రకోపంగా ఉన్నారా? రానున్న రోజుల్లో కడప ప్రజలు షర్మిలకే జై కొట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, కడపలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు షర్మిల గారి ప్రసంగాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలకు కడప ప్రజలు ప్రకోపంగా ఉన్నారు, రానున్న రోజుల్లో షర్మిల గారికి జై కుట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో డెఫినెట్గా ఏదైతే వాళ్ళ చిన్నాన్నగారు వివేకానంద రెడ్డి గారు హత్యానంతరం జరిగిన పరిణామాలు చూస్తే, సో అక్కడున్న లోకల్ వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెసేజ్ బాగా తెలుసండి. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో జరిగిందన్న సంగతి ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిన విషయమే. ఇది బాహటంగా కూడా ఇది హత్య జరిగిన వారం రోజులకి అందరూ కూడా మాట్లాడుకోవడం నేను గమనించాను. చాలామంది మిత్రులు, శ్రేయాభిలాషులు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం కూడా నేను స్వయంగా విన్నాను, కన్నాను కూడా. సో ఈ మధ్యకాలంలో జరుగుతున్న డెవలప్మెంట్ చూస్తే కనీసం ఇటు చిన్నాయన కూతురికి, చిన్నాయన కుటుంబానికి, చిన్నమ్మకి కూడా న్యాయం చేయకపోగా ఎదురు రకరకాలుగా ఈ కేసుని అటు తిప్పి ముందేమో ఇది నారాసుర రక్త చరిత్ర అని అది చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టే ప్రయత్నం చేశారు, అది బెడిసి కొట్టింది. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి మీదకి నెట్టారు, అది బెడిసి కొట్టింది. బీటెక్ రవి గారి మీదకి నెట్టారు, అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత రకరకాల మలుపులు, రకరకాల ట్విస్టులతో ఈవెన్ ఒక పెద్ద ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ యొక్క హయ్యెస్ట్ సస్పెన్స్ సినిమాను కూడా తలపించే రీతిలో వీళ్ళు వేసిన వేషాలు, ఇటు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గుండెపోటుతో మరణించారని చెప్పడం, తర్వాత అది గొడ్డలపోటుగా మారడం. సో ఈవెన్ ఇన్ని సిబిఐ కూడా ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కూడా ఈవెన్ గూగుల్ టేక్అవుట్లో కూడా ఇంత పకడ్బందీగా ఎటు నుంచి ఎటు కాల్స్ వెళ్ళి, ఏ టైంలో వెళ్ళి, ఎవరెవరు సంభాషించారు, ఆ టైంలో ఆ గూగుల్ టేక్అవుట్లో ఆ టవర్ దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఈ అంతకులు ఎవరింట్లో ఉన్నారు, ఎవరింటి నుంచి ఎటు వెళ్ళారు, ఇన్ని పక్క ఆధారాలు ఉన్నప్పుడు కూడా కనీసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి స్వయంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా పాలిటిక్స్లో ఫస్ట్ టైం ఒక సిబిఐ, ఒక స్వతంత్ర సంస్థ అక్కడికి వచ్చినప్పుడు కనీసం లోకల్ పోలీసులు కానీ, అవినాష్ రెడ్డి గారి అనుమాయులు కానీ, ఇటు గోండాలు కానీ కనీసం సిబిఐని కూడా అతని దగ్గర దరిదాపుల్లోకి వెళ్లకుండా నివారించింది ఇది ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని ఆధారాలు ఉండి అక్క చెల్లెలిద్దరూ రోడ్డు మీద పడి న్యాయం చేయమని అడుగుతున్నా, చిన్నమ్మ మొరపెట్టుకుంటున్నా, ఇటు లేఖాస్త్రాలు సంధిస్తున్నా కూడా ఇంకా ఎవరైతే ఈ హత్యలో ప్రధాన ముద్దాయిగా పేర్కొనబడుతున్న అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు సంకన వేసుకుని, సో అతనికి మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి అతను రాజకీయంగా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసి కూడా ప్రజలు చేదరించుకుంటున్నారు. ఇది కాకుండా చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి ప్రాంతీయంగా చూస్తే, లోకల్గా చూస్తే చాలా మంచి పేరు ఉంది. అంటే ఆయన వ్యక్తిత్వం ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పర్సనల్ లైఫ్ వదిలేద్దాం, ఆయన తాగుతాడా, తింటాడా, వేరే వ్యాపారం మనకు అవసరం లేదు. కానీ ఎవరు వెళ్ళి ఏమి అభ్యర్థించినా స్వయంగా ఆ వచ్చిన వ్యక్తిని చేయి పట్టుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని పని చేయించేవాడు ఆయన. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్వయంగా రాజశేఖర రెడ్డి గారు సోదరుడై నేను పలానా వివేకాన్ని మాడుతున్నాను, ఈ పని చెయ్యని చెబితే సరిపోతుంది. కానీ స్వయంగా సెక్రటరియట్కి ఎవరైనా ఏదైనా అప్లికేషన్ కోసం వస్తే స్వయంగా ఈయనే ఆ మనిషిని చేతపట్టుకొని తీసుకెళ్ళి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి పని చేయించేవాడంట. అంటే అంత సరళమైన మనస్తత్వం, అంత ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి. అంటే ఆ దర్పం, నేను సీఎం తమ్ముడిని మాడుతున్నాను, చేయవయ్యా పని అని ఆర్డర్ ఇస్తే చేస్తారు. సో అటువంటి వ్యక్తి లేకపోవడం, ఆ లోకల్గా వాళ్ళకి ఆ లోటు ప్రస్ఫుటంగా కనిపించడం, ఈ విధంగా మంచికి చెడ్డకి నిలబడి వెన్నుదనిగా ఉండి లేకపోవడం కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ప్లస్ దీనికి పైపెచ్చు ఇటు చెల్లెళ్ళ పైన
ఈ నింద మోపుతూ సునీతమ్మ మీద చంపిందని కొంతకాలం, సునీతమ్మ భర్త చంపాడని కొంతకాలం, ఆ విధంగా ఇద్దరు చెల్లెల్ని క్యారెక్టర్ అసెషన్ చేయడం, అదేవిధంగా షర్మిలమ్మకు కూడా లాస్ట్కి రెడ్డి అన్నదానికి శాస్త్రి అని తగిలించడం. ఇంటి పేరు అసలు వైఎస్ఏ కాదు, మురుసుపల్లి, అసలు వైఎస్ కుటుంబ సభ్యురాలే కాదు ఈవిడని చెప్పడం. రెండోది ఆవిడకి రంకులు బొంకులు అంటగట్టడం. సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విధమైన ఏహ్యభావం, చేదరింపుకి కారణమయ్యాయి. ఈ మధ్యకాలంలో షర్మిల గారు మాట్లాడుతున్న ప్రసంగాలు సో చాలా డామినేట్గా ఉన్నాయి. అంటే ఆవిడ కనీసం ఒక పేపర్ చేతిలో లేకుండా చాలా అనర్గళంగా చెప్పదలుచుకున్న దాన్ని ముక్కుసూటుగా చెప్పడం, ప్లస్ మీ ఇంటి ఆడబడుతుని వచ్చాను, బయట జాబ్ అడుగుతున్నాను, న్యాయం చేయండి, వైఎస్ బిడ్డగా వచ్చాను అనడంలో సో ఉంది. ఈయన కనీసం స్క్రిప్ట్ రాసి ఇచ్చినా కూడా కనీసం పేపర్ కూడా చూసి చదవలేని దయనీయ స్థితిలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆవిడ ప్రసంగాలతో ఉర్రుంతలోకిస్తూ జనాలను వెళ్ళిపోతాం, ప్లస్ ఆ సానుభూతి కానీ ఆవిడ మీద ఒక అఫెక్షన్ కానీ అదంతా కూడా చాలా బాహటంగా పనిచేయడంతో ఇప్పుడు పచ్చెలకాయ గొంతులో పడ్డట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి. సో డెఫినెట్గా ఈ ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నట్టు, ఈవెన్ మీకు రాజశేఖర రెడ్డి వారసులు ఎవరో మీకు తెలుసు, ఎవరు కావాలని చెప్పి మాట్లాడినప్పుడు ఒక ఆవిడ కట్టుకున్న ఎల్లో శారీ గురించి కూడా ఆవిడకి ఏదో సొంత చెల్లెలు, తోడబుట్టిన చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా అంత హీనాతిహీనంగా, అంత నీచాతి నీచంగా మాట్లాడతాం. ఏదో చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తుందనడం. ఇప్పుడు ఎల్లో అనేది శుభసూచకం. సో దానికి కూడా మరి మీ వైఎస్ భారతి గారు కూడా ఆవిడ చుడిదారు మరి ఎల్లో వేసుకున్నారు. మరి ఆవిడ కూడా సిబిఎన్ గారికి ఊడిగం చేస్తుందా, లేకపోతే సిబిఎన్ గారికి శిష్యురాలా, లేకపోతే ఆవిడ కూడా టీడీపీ అయినా సభ్యురాలా? సో ఈ విధంగా కొంత చిల్లర మాటలు మాట్లాడటం కూడా ఈయన ప్రజల్లో ఆ పులివెందుల కడపలో ఒక చులకన కలిగింది. ప్లస్ ప్రజల్లో కూడా ఒక విధమైన వ్యతిరేకత, ఏహిభాయం కూడా వచ్చింది. ఇప్పుడు ఆవిడకి వైపే మొగ్గు చూపుతున్నారు. సో నువ్వు అడిగినట్టుగా ఎవరు వారసులు అన్నప్పుడు జనాల మదిలో అరే నువ్వు వారసుడివే, షర్మిల వారసులని వాళ్ళ మదిలో కూడా ఈ మాట ఉంది. వాళ్ళు అదే మాట చెబుతున్నారు. నువ్వెంతో రాజశేఖర రెడ్డికి, నీ చెల్లాయి అంతే కూడా, షర్మిల అంతే కదా. కాబట్టి సో ఇంత అన్యాయం జరిగింది కాబట్టి, ప్లస్ స్వతహాగా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుమాయులు కాబట్టి, ఆది నుంచి ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి, సో గత్యంతరం లేక రాజశేఖర రెడ్డి గతించాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి, రాజశేఖర అడుగుజాడల్లో నడుస్తాడు, ఏదో రాజన్ తెస్తా అన్నాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి ఆశయాలను ఏదో ముందుకు నడిపిస్తాడనే ఉద్దేశం, అనే భావంతో అందరూ ఇటు సపోర్ట్ చేయడం, ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి వారసురాలైన షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో వాళ్ళంతా కూడా అటువైపే చూస్తున్నట్టుగా కనపడుతుంది, అటువైపు చూస్తున్నారు కూడా. సో వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డికి ఎస్పెషల్లీ గడ్డు కాలమే, కడప వరకు తీసుకుంటే. అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేసినటువంటి బాబాయి వ్యక్తిత్వం గురించి కూడా, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, ఒక చనిపోయిన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే అది కడప ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో కడప ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని మీద ప్రకోపంతో ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. 100% ఇది నిజమే. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఒక సామాన్యుడు తీసుకున్నా కూడా తన భార్యనో, తన చెల్లినో, తన తోబట్టు, సో అంటే నీ యొక్క ప్రమేయం, నీ యొక్క తోడ్పాటు, నీ యొక్క అండదండలు లేకుండా ఈ హత్య జరగదు, అంత ఛాన్స్ కూడా లేదు. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని, ఒక చీఫ్ మినిస్టర్ ఒక చిన్నాయన మీద చెయ్యి పెట్టాలంటే, కనీసం చెయ్యి వేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అటువంటిది అంత నిర్దాక్షిణ్యంగా చంపేశారంటే నీ యొక్క అండదండలు ప్రోద్బలం లేకుండా ఇది జరగలేదు. కాబట్టి ఇంత మొరపెట్టుకుంటున్నా, ఇంత వాళ్ళ యొక్క మొర అరణ్య రోదన అయినా కూడా నువ్వు పట్టించుకోవట్లేదు. పైపెచ్చు చిన్న ఆయన్ను కూడా నువ్వు క్యారెక్టర్, చనిపోయిన వ్యక్తి గురించి సాధారణంగా మాట్లాడకూడదంటారు. అటువంటి చనిపోయిన వ్యక్తికి కూడా నువ్వు రంకులు అంటగడుతూ చిన్న ఆయన క్యారెక్టర్ని కూడా అసెస్ చేస్తున్నావంటే, సో సాధారణంగా ఒక చిన్న ఆయన, ఇప్పుడు చిన్న ఆయన నీకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి, ఈ రోజున నువ్వు ఇన్ని రంకులు గింకులు ఆయనకు అంటగట్టి ఆయన యొక్క క్యారెక్టర్ అసెషన్ చేస్తున్నావంటే రేపు పొద్దున అల్టిమేట్గా ఇది రిఫ్లెక్ట్ అయ్యేది ఎవరికి? నీకే కదా. పలానా సీఎం, పలానా జగన్మోహన్ రెడ్డి చిన్నాను ఇలాగంటే అది నీ కుటుంబానికే కదా మచ్చ. మరి నువ్వు అటువంటి స్పృహ కూడా లేకుండా ఎవడో పనికిమాలిన ఎదవ, పనికిమాలిన ఒక అడ్వైజరు,
ఒక స్క్రిప్ట్ రాసిస్తే కళ్ళు మూసుకుని కనీసం ఇంగితం లేకుండా, ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద ఎలా పడుతుందో అది నీ కుటుంబం మీద మచ్చబడుతుంది. అటువంటి స్పృహను కూడా లేకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి, ఇంకా అసలు నిన్ను ఏ విధంగా అనుకోవాలి? సో కాబట్టి ఈజ్ అ క్యారెక్టర్లెస్ ఫెలో అండి. సో ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితానికి అనర్హులు. అసలు ఇటువంటి వ్యక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు, ప్రజలు ఓట్లు వేయకూడదు. ఎందుకంటే ఈరోజు సొంత కుటుంబానికి ఇంత అన్యాయం చేసి సొంత కుటుంబానికే న్యాయం చేయనోడు ఇంకా మిగతా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజానీకానికి ఏం చేస్తాడు చెప్పండి? కాబట్టి దీన్ని డెఫినెట్గా ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ కడప, ఎంటైర్ 13 స్టేట్లలో, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఖండించాలి. ఇది సమర్థనీయం కాదండి. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు రాజకీయాల్లో. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.